చందమామ కథ. గాంధీ తాత. ప్రతి ఇంట్లో ఒక తాతయ్య ఉండవచ్చు, కానీ దేశంలోని వారందరికీ కలిపి ఒకే ఒక తాతయ్య ఉండటం చాలా కష్టం. అలాంటి తాతయ్యలు ఏ 1000 ఏళ్లకో ఒకసారి దొరుకుతుంటారు. ఇవాళ మన భారతీయులందరికీ ఒక తాతయ్య ఉన్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు కదూ. ఆయనే గాంధీ తాత. మనం చెప్పుకోవాలంటే ఆయన కథలు చాలా ఉన్నాయి. మన తాతయ్య తండ్రి గారు కరమ్చంద్ గాంధీ, తల్లిగారు పుతలీబాయి. ఆయన 1889 అక్టోబర్ 2న పోర్బందర్ అనే గ్రామంలో పుట్టాడు. ఈ గ్రామాన్ని సుధామపురం అని కూడా అంటారు. మన తాతయ్యకు బాల్యం పోర్బందర్లోనే గడిచింది. ఆ ఊరి బడిలో 3వ క్లాసు వరకు చదివాడేమో. గాంధీ తాత తన కథ రాసుకుంటూ ఇలా అన్నాడు: ఆ రోజుల్లో చదువు మాట ఎలా ఉన్నా మాస్టర్ని తిట్టడం మాత్రం నేర్చుకున్నాను. నేను ఒట్టి ముద్దబ్బాయిని, ఒక అక్షరం ముక్క నాకు అంటేది కాదు. ఇప్పుడు చెప్పింది ఇంకాసేపటికి మర్చిపోయేవాడిని. అంటే గాంధీ తాత చిన్నతనంలో మనలాగే మామూలు కుర్రాడన్నమాట. మన తాతయ్య 7 ఏళ్ల వాడే ఉండగా వాళ్ళ నాయన రాజకోట సంస్థానంలో ఉద్యోగిగా ప్రవేశించాడు. మన తాతయ్య కూడా తండ్రి వెంట వెళ్ళి అక్కడ బడిలోనే కొంతకాలం చదివి హై స్కూల్లో చేరాడు. మన తాతయ్య అక్కడ చదువుతుండగా ఒకసారి భలే గమ్మత్తు జరిగింది. ఇన్స్పెక్టర్ తనిఖీకి వచ్చాడు. పిల్లలకు డిక్టేషన్ రాయమని 5 గొట్టు మాటలు ఇంగ్లీష్లో చెప్పాడు. మన తాతయ్య హరిశ్చంద్రుడు లాంటి కష్టమైన ఒక ఇంగ్లీష్ మాట తప్పు రాశాడు. మాస్టరు అది చూసి పక్క పిల్లవాడి పలకలో చూసి తప్పు దిద్దుకోమని తాతయ్యకు సైగ చేశాడు. నువ్వు నేను అయితే అలాంటి మాస్టర్ దొరికినందుకు ఎంతో సంతోషించేవాళ్ళం. కానీ మన తాతయ్యకు మొదటి నుంచి అబద్ధం ఆడకూడదని, దొంగతనం చేయకూడదని ఒక పిచ్చి ఉండేది. అందుకే పక్కవాడి పలక చూసి తప్పు దిద్దుకోలేదు. మాస్టర్కు భలే కోపం వచ్చింది. ఇన్స్పెక్టర్ పోయిన తర్వాత గాంధీ తాతను పిలిచి, నీకు బుద్ధి లేదా? నేను పక్క కుర్రవాడి పలక చూసి నేను దిద్దుకోమన్నాను కదా, ఎందుకు దిద్దుకోలేదు అని అడిగాడు. నేను బళ్ళోంచి పొమ్మన్నా పోతాను కానీ చచ్చిన దొంగతనం చేయను అన్నాడు గాంధీ మాస్టర్తో. ఇంకొక విచిత్రమైన కథ. గాంధీ తాత 12 ఏళ్ల వాడే ఉండగా ఆయన అన్నగారు ఊళ్ళో 25 రూపాయల దాకా చిల్లర బాకీలు చేశాడు. కానీ తండ్రికి తెలియకుండా తీర్చి ఉపాయం తోసలేదు అతనికి. అన్నదమ్ములు ఇద్దరు కూడబలుక్కొని ఎలాగైతేనే ఒక నిర్ణయానికి వచ్చారు. అన్నగారి చేతికి బంగారు మురుగు ఉంది, దాన్ని కొంచెం నరికించి బాకీ తీర్చుకుందాం అనుకున్నారు. గాంధీ తాత ఈ పని చేశాడే గాని గుండె దడదడా కొట్టుకుంటూనే ఉంది. తండ్రి గారు కొడతారని కాదు, కొరతను వేస్తారని కాదు. గాంధీ గారి తండ్రి పిల్లలు తప్పు చేస్తే తను బాధపడేవారు, చేతులతో తల ఊరకే బాదుకునేవాడు. అలాంటప్పుడు ఈ తప్పు తండ్రికి తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు. తనను శిక్షించితే పర్లేదు, కానీ తండ్రి గారు బాధపడతారు కదా. ఇక జన్మానికి మళ్ళీ దొంగతనం చేయకూడదని మన తాతయ్య చెంపలు వేసుకున్నాడు. అయినా ఆయన బాధ పోలేదు. చేసిన పని తండ్రి గారితో చెప్పి తీరాలనుకున్నాడు. ఎలా చెప్పటం? ఈ మాట వింటే ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుంది. ఒకవేళ చెప్పినా దానికి తగ్గ శిక్ష వేయడేమో. తాతయ్య మనస్సు వెనక్కు ముందుకు గుంజింది. జరిగింది చెప్పివేస్తే గాని పాపం పోదనుకున్నాడు తాతయ్య. వెంటనే తండ్రి గారికి ఇలా ఉత్తరం రాశాడు. నాన్నగారికి, ఇలాంటి బుద్ధి తక్కువ పని చేసినందుకు విచారపడుతున్నాను. అన్నగారి బాకీ తీర్చడానికి మురుగు బంగారం కొంత నరికించి అమ్మివేశాను. ఇంతకన్నా పెద్ద తప్పు మరేముంది? దీనికి తగ్గ శిక్ష మీరు నాకు తప్పకుండా వెయ్యాలి. ఈ ఉత్తరం చూచిన తర్వాత మీరు ఏమాత్రం విచారపడవద్దు. ఈ ఉత్తరం మన తాతయ్య తనే పట్టుకెళ్లి తండ్రి గారికి ఇచ్చాడు. ఆయన అప్పుడు జబ్బుపడి మంచంలో ఉన్నాడు. ఉత్తరం అందుకుని ఆయన లోపల చదువుకోసాగాడు. వారి కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు బొటబొటా కింద పడినాయి. అది చూడగానే గాంధీ తాతకు కూడా టపటపా కన్నీళ్లు రాలాయి. కరమ్చంద్ గారు పొంగి వచ్చే వాత్సల్యంతో కన్నీళ్లు పెట్టుకుంటే, మన తాతయ్య తను ఎంత తప్పు చేశానన్న విచారంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందులో ఎవరి కన్నీళ్లు గొప్పవో మీరు చెప్పగలవా, లేక ఆ విక్రమార్కుడి దిగి వచ్చి చెప్పాలంటారా? కరమ్చంద్ కుమారుడి ఉత్తరం చదివి మెల్లగా చించివేశాడు. కొడుకును దీవించాడు. గాంధీ తాతయ్య మనసు కుదుటపడింది. ఇలాంటి సత్యసంధత వల్లనే గాంధీజీ మనందరికీ తాతయ్య అయ్యాడు, ప్రపంచానికి మహాత్ముడయ్యాడు.